తెలియకుండా ప్రైవేటైజేషన్ చేసేసారన్నో అది వైసీపీ నాయకులకు విజ్ఞతగా వదిలేస్తున్నా. రైట్. అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని నేను గతం అనేక సార్లు చెప్పి మీ డిబేట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అధికారాన్ని కొనుక్కుంటున్నారు తప్పించి ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తీసుకురావడం లేదు. రైట్. ఇంకొకటి ప్రధానంగా మీరు చాలాసార్లు చెప్పారు, ప్రధానంగా ఇంకొకటి అతి జుగుప్సాకరంగా రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి ఆద్యుడు 1982లో ఎన్టీ రామారావు గారు కుక్కమూతి పిందరని మాట్లాడినప్పటి నుంచే వచ్చిందని చెప్పి చిట్టిబాబు గారు అంటున్నారు. వాస్తవం ఉందా దానిలో? మీరు కూడా సీనియర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సార్, మీ నాన్న ఉన్నాడా, లేదా మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మ మూడు ఉన్నాడా, ఈ మూడు ఒకటే అని చిట్టిబాబు గారు అంటే నేనేం అనలేను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎప్పుడు బూతులు మాట్లాడటం నేను చూడలే. ఆ రోజుల్లో రాజకీయాలు వేరండి. రాజకీయాలు ఎక్కడికి దిగజారి అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అందరం సమానమే. పెరగడం కానీ, ఓట్లు కొనుక్కోవడం కానీ, అధికారాన్ని కొనుక్కోవడం కానీ, ఈ ముగ్గురు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిగిలినాయి. కానీ బూతులు రాజకీయాల్లోని చట్టసభల్లో కూడా బూతులు మాట్లాడుకోవడం, తెల్లాలు చొక్కాలు మార్చినట్టు మారుతాడు, తెల్లాలు మార్చాడనడం, ఆడనడం, ఆడు కూతురు నేను వచ్చి నేను రేపు చేస్తానన్నా కానీ మందలెత్తకపోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగినాయి. అంటే నేను చంద్రబాబు నాయుడు దేవుడు అని అంటోలే. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఉంటుందండి. ఆయన స్లో పాయిజన్ టైప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే. దాన్ని వక్రీకరించి మన చంద్రబాబు, మన చిట్టుబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెప్పాలండి. ఎవరు చేస్తే వాడిని చెప్పాలి. అంతే తప్పి మనం కూడా పార్టీ, నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను మాట్లాడి, వైసీపీ అధికార ప్రతినిధిగా చిట్టుబాబు గారు మాట్లాడితే తేడా ఏంటండి? మనకి వాళ్ళకి తేడా ఏంటి? వైసీపీ ప్రతినిధి కాదండి, నేను విశ్లేషకుడిని. కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఏదో నోటికి వచ్చింది మైక్ ముందు ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు. అలా కాదంటున్నారు చిట్టుబాబు గారు. మీరు కాదనే చెప్పారు. ఆయన కూడా చిట్టుబాబు గారు మీరు అవునని చెప్పలేదు, ఆయన కాదనే చెప్పారు. ఆయన్ని మిమ్మల్ని ఉదాహరిస్తూ చెప్పారు. ప్లీజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు మీకు ఇస్తా, ఆగండి. మీకు ఇస్తాను, ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి, మీకు ఇస్తా. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. సార్, 2 పాయింట్లు అండి. నిజంగా రోజా గారు కానీ, బివి మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ దమ్ము ఉంటే ఇదిగా మా వచ్చి ఎలక్షన్ లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తాము, వెల్ఫేర్ స్కీముల కంటే ముందు 2 చేస్తాను ప్రకటన చేయమన్నప్పుడు వాళ్ళు కూడా దిగొస్తారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టకుండా గోడలు కట్టేసి, పునాదులు కట్టేసి ప్రైవేటైజ్ చేసేయడానికి పెట్టండి. ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ మీరు తీసుకురాలే. సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తానన్న పాలసీలో భాగంగా మీకు మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పోరాటం చేసి తీసుకురాలే. వాస్తవాలు వక్రీకరించకండి. రెండోది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చినా అసలు ఈ వేల కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కట్టకుండా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్టేట్ కి తీసుకొస్తే ఈ కర్మ ఎందుకు పడుతుందండి? మీరు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని ధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా? ఈ వైసీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా? లేదా తెలుగుదేశం నాయకుడు ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నాడు, ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడా? మీరేమో హైదరాబాద్ లో, చెన్నైలో వైద్యం చేయించుకుంటారా? పైకమో టీవీ ముందు విమర్శలు చేస్తారా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి విమర్శలు చేయమన్నట్టుగా, నేను సీఎం అయితే కానీ అసెంబ్లీకి రాని చంద్రబాబు నాయుడు గారు అంటారా? నాకు ప్రత్యేక వాదం ఉంటాను కానీ అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏంటి అధికారం అంటే మీ అత్తగారు ఇచ్చిన ఆస్తి అనుకుంటున్నారేంటి ఈ నాయకులు? రైట్, అది చెప్పాలి. విశ్లేషకులు అన్నది ఇది చెప్పాలి. చిట్టుబాబు గారు, మనం ఒక పార్టీలు కొమ్ముగాయడం కాదు. రైట్, మీరు భజన బాగా చేస్తున్నారు. నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు.